మా ఊర్లో కాలేజ్ లేదు. మా చుట్టుపక్కల వాళ్ళలో కూడా 10th క్లాస్ వరకే ఉండింది. నేను 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. నా 10th క్లాస్ 13 ఇయర్స్కే కంప్లీట్ అయిపోయింది. తర్వాత కాలేజ్లో చేరాలని చెప్పి మా నాన్నని బతిమలాడితే మా నాన్న సరేనని చెప్పి టౌన్లో జాయిన్ చేశాడు నన్ను. టౌన్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇంకా దింపడానికి కూడా ఎవరు లేరు. కాబట్టి ఆర్టీసీ బస్సులో వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని నేను. నాకు ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు అంటేనే ఎంజాయ్మెంట్ అనుకునే స్టేజ్కి వచ్చేసాను అనమాట నేను. పొద్దున్నే కాలేజీకి వెళ్ళడము, క్లాసులు చూసుకోవడం, సాయంత్రం బస్సు ఎక్కడము, కోతి పనులన్నీ చేయడం. నాకంటే చిచ్చర పిడుగు, అల్లరి పిడుగు ఎవరు లేరు అనే ఒక పేరునైతే నేను మూట కట్టేసుకున్నాను అనమాట. ఒకరోజు అట్లాగే మధ్యాహ్నం నుంచి కాలేజ్ లేదు, ఏదో స్ట్రైక్ అని చెప్పి ఇంటికి పంపించేశారు అందరినీ. మామూలుగా అయితే 4:30, 5 వరకు కాలేజీ ఉండేది మాకు. నేను సరేనని చెప్పేసి మధ్యాహ్నం 2 గంటల బస్సుకి ఎక్కేసాను. నేను ఎవరో ఒకరిని ఏదో ఒకటి ఆట పట్టిస్తుంటాను అనమాట బస్సుల్లో. అట్లాగే ఎక్కాను అనమాట ఆ రోజు. నేను ఎక్కంగానే నా చూపంతా ముందు సీట్లో కూర్చొని ఉండే ఒక ముసలాయన మీద పడింది. అంటే కండక్టర్ సీట్లో కూర్చొని ఉన్నాడు ఆయన. అబ్బా దొరికాడరా బకరా అనుకున్నాను నేను. అనుకొని నేను కరెక్ట్గా ఆయనకి ఆపోజిట్లోనే చూసుకొని కొంచెం కూర్చున్నాను. ఆయన నార్మల్గానే అందరిని ఎవరెవరు ఉన్నారని చూసినట్టు నన్ను కూడా చూశాడు. పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన ఏం కాదు, ఆయన ఒకరు మిడిల్ ఏజ్లో ఉంటాడు. 52 ఇయర్స్ ఉండొచ్చు ఆయనకి అప్పట్లో. చూశాను నాన్న ఆయన్ని. అబ్బా అయిపోయాడు ఈరోజు అనుకున్నాను నేను. ఇక తర్వాత ఏం చేశానో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.